ఆపోజిట్లో చూడొచ్చు మీరు. పెనాంగ్ హిల్ స్టేషన్ 100 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని 1920-2021. అది యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్ ఆన్ 15 September 2021. సో అఫీషియల్లీ లాంచ్డ్ బై ది జనరేషన్ 1 ఏమో 1923 to 1977. Officially launched by the Governor of State Settlement, Sir Lawrence Nance Guillemard on 1st January 1924. ఈ సెకండ్ ఇది మన థర్డ్ జనరేషన్ అనుకుంటా. జనరేషన్ 2 ఏమో 1977 to 2010 అని ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చింది థర్డ్ జనరేషన్. అది ఇప్పుడు మితియారా పినాంగ్ అని 2 ఉన్నాయి కదా, అవి వచ్చేసి థర్డ్ జనరేషన్. సో స్విట్జర్లాండ్ నుండి తీసుకొచ్చారంట అవి 24th April 2011లో. ఫస్ట్ జనరేషన్ ఏమో అది కూడా స్విస్ మేడే. సెకండ్ జనరేషన్ సిన్క్లేర్ కూడా. స్విట్జర్లాండ్ లాంటివి ఎక్కువ ఉంటాయి కదా. సో ఇది వన్స్ ఇది రాగానే ఇదిగోండి అక్కడ నుండి వచ్చాము ఎగ్జిట్ అయ్యి. ఇది ఇప్పుడేమో ఎంట్రీకి అందరూ వెయిట్ చేస్తున్నారు కొంతమంది, అదేమి ఎగ్జిట్కి. నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి ఇది మార్నింగ్ 6:30 నుండి ఈవినింగ్ 9:30 వరకు ఆపరేషన్ ఉంటుందంట. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే మీకు క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. సో అందరూ వచ్చి పిక్స్ తీసుకుంటున్నారు, మనం కూడా చేద్దాం. అసలు మొత్తం అసలు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది వచ్చేసి అన్నీ చూడొచ్చు మీరు, ఏమేమి ఉంటాయి. ఫోర్ట్ కార్న్వాలిస్ ఏంటి, బటర్వర్త్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు, ఫెర్రీ టెర్మినల్, కోమ్తారు, పెనాంగ్ సిటీ అంతా. ఇదిగోండి ఫుల్ వ్యూ చూడండి ఇక్కడ నుండి. అది ఇందాక మనం అబ్జర్వేటరీ డెక్కి వెళ్ళాం కదా, అది అదంతా వేస్ట్. ఇది దానికంటే హైట్ నుండి చూడండి. ఒక హిల్ స్టేషన్కి వచ్చి, బాగా డెవలప్ అయిన హిల్ స్టేషన్కి వచ్చి మనం ఇదంతా చూపిస్తుంటే చూడండి ఎలా ఉందో వ్యూ. దాన్ని మించిన వ్యూ ఇదిగోండి చూడండి, మొత్తం దాన్ని మించిన వ్యూ. ఎక్కువ మొత్తం ఎంటైర్ పెనాంగ్ ఐలాండ్ అక్కడేమో బ్రిడ్జెస్ చూడొచ్చు. ఫస్ట్ బ్రిడ్జ్, ఇటేమో సెకండ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇదే ఫస్ట్ బ్రిడ్జ్, అక్కడ దూరంగా ఉన్నది సెకండ్ బ్రిడ్జ్. చూడండి అక్కడ పైన ఏదో హౌస్ లా కూడా ఉంది. ఇది హైలీ రికమెండ్ చేస్తాను. అక్కడ మీకు ఎత్తు టవర్ కనబడుతుంది చూసారా, అవన్నీ టవర్లు ఎక్కి అన్నీ వేస్ట్. చూడండి ఎంత వ్యూ. మొత్తం మీరు పెనాంగ్ ఐలాండ్ టాప్ మోస్ట్ పాయింట్కి వచ్చారు. సో మొత్తం అటు పక్కనేమో స్టేట్స్ ఆఫ్ మలాకా, అది అటు పక్కన బటర్వర్త్. ఈ ఎత్తైన బిల్డింగ్లన్నీ పెనాంగ్ ఐలాండ్. ఇక్కడ చూడండి అంతా ఫుల్ మౌంటైన్స్. ఇక్కడ మళ్ళీ ఏదో పాత టైప్ కాటేజ్ హౌస్ కూడా ఉంది. మీరు చూస్తే అక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ ఉంది కొండల దగ్గర, అది కనపడుతుందో తెలియదు. ఇది ఇప్పుడు మీకు కనపడుతుంది మాత్రం సెకండ్ బ్రిడ్జ్, దూరమైన బ్రిడ్జ్ అది ఒకటి ఉంది. సో అంతా బ్రిటిష్ కాలనీస్. చూడండి మీరు బటర్వర్త్ చూడండి, స్టేట్స్ ఆఫ్ మలాకా ఆపోజిట్ సైడ్లో, అంటే ఆ బ్రిడ్జికి అవతల సైడ్లో పెద్ద ఎత్తైన స్కై స్క్రాపర్స్ కానీ ఏమీ లేవు. మొత్తం ఎత్తైన బిల్డింగ్లు కానీ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇది దానిలోనే ఇంకో అబ్జర్వేటరీ డెక్లోకి వచ్చాం. ఇది ఇంకో వ్యూ. అక్కడైతే కొంచెం చెట్లైన అడ్డు వస్తాయి, కానీ ఇక్కడ అసలు ఏమి
అంతా నీట్గా ఉంది. చూడండి ఎంత వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంకో సైడ్, ఆ అబ్జర్వేటరీ డెక్ కాకుండా ఇది సెకండ్ అబ్జర్వేటరీ డెక్. ఇది మొత్తం అసలు 3 షీట్. ఇది కాకుండా ఇంకోటి పైన ఇంకోటి ఉంది అబ్జర్వేటరీ డెక్. అది అక్కడ, అది ఎక్కడ కూడా వెళ్దాం. బట్ ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎలా ఉందో. అక్కడికంటే ఇది ఇంకో వ్యూ బెటర్ అని చెప్పలేము, కానీ ఇంకో వ్యూ. ఇది వచ్చేసి ఇంకో వ్యూ. ఇక్కడ నుండి చూడండి స్కై లైన్ ఎలా ఉందో. మొత్తం పెనాంగ్ ఐలాండ్. సో మనం అక్కడ నుండి వచ్చాం, అక్కడ అబ్జర్వేటరీ డెక్ కనబడుతుంది, అక్కడ నుండి వచ్చాం. సో ఇది ఇంకోటి విత్ ఇన్ ది అబ్జర్వేటరీలోనే. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో 2 అబ్జర్వేటరీ డెక్లు చూసాం కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం పైకి వచ్చి ఇంకో అబ్జర్వేటరీ డెక్. అసలు ఇక్కడ ఎవరూ లేరు ఎందుకనో మరి. మేబీ ఇక్కడ ఏంటిది అసలు ఏముంది ఇక్కడ, ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏదో చిన్న స్టోర్ లాగాను ఉంది, సోవనీర్. సోవనీర్ స్టోరు. అసలు ఇక్కడ ఐ రికమెండ్ ఇక్కడికి వచ్చి దిగండి. అసలు మొత్తం ఎటువంటి ఏ చెట్లు లేకుండా మొత్తం అసలు ఏ క్లాస్ వ్యూ కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇది అసలు అన్నిటికంటే ఆసమ్ వ్యూ. దీన్ని కొట్టింది లేదు. ఇదేంటంటే ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ నుండి చూసాం. సో ఇక్కడ ఎస్కలేటర్ తీసుకొని తెచ్చాం కదా. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తాం. అక్కడ ఏంటంటే చూడటానికి, బట్ అక్కడ అంతా క్రౌడెడ్గా ఉంది. ఇప్పుడు వ్యూ చూడండి ఎలా ఉంది. స్ట్రైట్స్ ఆఫ్ మలాకా, ఆపోజిట్ సైడ్ ఏమో బటర్వర్త్. మనం ఉన్నది పెనాంగ్ ఐలాండ్. పెనాంగ్ ఐలాండ్లో ఇప్పుడు మీరు చూస్తుంది జార్జ్ టౌన్. ఇదంతా జార్జ్ టౌన్ ఏరియా. అక్కడ చూడండి అంతా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్, ఆఫీస్ బిల్డింగ్స్ మొత్తం. అసలు బటర్వర్త్లో ఏం లేదు, మొత్తం హడావిడంతా ఇక్కడే ఉంది. ఇదిగోండి అక్కడ చూడండి అసలు మొత్తం వ్యూ ఎంత బాగుందంటే. ఇది ఇక్కడ నుండి పిక్చర్స్కి అసలు ఎటువంటి లేకుండా నీట్గా వస్తుంది. కాదు మెలక వస్తుంది. పెనాంగ్ ఐలాండ్ మొత్తం చూడొచ్చు. సో ఇక్కడ నుండి మొత్తం చూడండి. ఇది ఈ అబ్జర్వేటరీ డెక్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది, జనాలు ఎక్కువ ఉండరు. సో ఇక్కడికి వచ్చి చూడండి, కాసేపు కూర్చోడానికి కూడా ఉంది, రిలాక్స్ అవడానికి. 4వ అబ్జర్వేటరీ డెక్, ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఇది వచ్చేసి 4వ అబ్జర్వేటరీ డెక్, ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా. ఫస్ట్ది వచ్చాం కదా, సెకండ్ది కింద, థర్డ్ది ఫస్ట్ ఫ్లోర్లో. ఇది దానిపైన ఒక 5 to 6 feet హైట్లో ఉంది. ఇక్కడ నుండి ఇంకో వ్యూ చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి. అటు సైడ్ స్ట్రైట్స్ ఆఫ్ మలాకాకి ఏమీ లేదు, అటు సైడ్ తక్కువ ఉన్న బిల్డింగ్లు మొత్తం ఈ పెనాంగ్ ఐలాండ్లోనే కాన్సన్ట్రేట్ చేశారు మొత్తం. ఇదే టాప్ ఆఫ్ ది హిల్ రెస్టారెంట్ అంటే ఇది. జనాలు ఎవరో లేరు, కొంచెం హైఫైగానే ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ కిందకే ఆ టేపు అసలు మొత్తం హడావిడంతా టేపు. రోడ్డు కూడా ఉంది. చాలా కొంతమంది ఆర్ట్ వర్క్స్ తయారు చేస్తున్నారు. ఇది ఆ పైన ఇదే టాప్, పెనాంగ్ హిల్లో ఇదే టాప్. మీరు చూడండి పైన అంతా ఏం లేదు, ఇక చుట్టుపక్కల ఏం లేదు. అటువైపు కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది వచ్చేసి డేవిడ్స్ బ్రౌన్ హిల్ టాప్ గార్డెన్ రెస్టారెంట్ అంట, 2007లో పెట్టారు. ఇదే టాప్. ఇక ఈ పెనాంగ్ హిల్ ఐలాండ్ మొత్తంలో ఇదే టాప్. ఆ టాప్ మీద రెస్టారెంట్ ఉంది చూడండి. మీకు చుట్టూతో ఎక్కడ దీనికంటే మించి కొండలు లేవు. దీని కింద చిన్నవి ఉన్నాయి కానీ దీన్ని మించి ఏమీ లేవు. అది ఇంకో హోటల్ ఇక్కడ చిన్న రెస్టారెంట్ టైప్లో ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. అంతా అంటే మనకి టాప్ వ్యూ రెస్టారెంట్స్ టైప్ అనమాట. సో ఇంకా కానీ ఇక్కడ
చాలామంది వచ్చారు అసలు. చెప్పాం కదా, క్యూలో నేను 12:05కి టికెట్ తీసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 12:45 అయింది. అది అదేంటి ఫినిక్యులర్ రైలు ఎక్కడానికి. సో నా సజెషన్ ఏంటంటే, ఇది మార్నింగ్ 6:30కి ఓపెన్ కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే ఒక హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు. ఇది ఏదో ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసి ఇలా తీసుకున్నాను. సో హాఫ్ డే వర్త్ ఇట్. చాలామంది ఉంటారు, ఎందుకంటే వీక్ డేస్లోనే చూడండి ఆల్మోస్ట్ 45 మినిట్స్ వెయిట్ టైం అంటే, ఇక వీకెండ్స్లో ఇక జస్ట్ ఊహించుకోండి. సో అది మొత్తం ఇక్కడ గార్డెన్ పెట్టి, ఇది రెస్టారెంట్ వెంకమాల, దాని ఆపోజిట్లో ఇలా మొత్తం ఫౌంటైన్ లాగా, చిన్న ఫౌంటైన్ లాగా పెట్టి మొత్తం చేస్తున్నాడు. ఇంత అన్నిటికంటే హైట్లో ఉందనుకుంటా ఈ చెట్టు. ఇదే హైయెస్ట్ అనుకుంటా, ఎన్నేళ్ళు తెలియదు కానీ ఇదే హైయెస్ట్ కొండ అంటే దాని మీద చెట్టు, ఇది హైయెస్ట్ చెట్టు. ఆ చెట్టు చూపించే కదా మీకు, అది పెద్దది. ఆ చెట్టు దిగి అక్కడ నుండి కింద దిగి ఇటు వచ్చాను, ఇక్కడ స్టెప్స్ దిగి వచ్చాను. ఇక్కడికి మళ్ళీ ఇంకేదో ఉంది కిందకి వెళ్ళటానికి లేదు. ఇక్కడ చూడండి క్లిఫ్ కెఫే అని చెప్పేసి కింద అసలు మొత్తం ఇటు రోడ్స్ వేసి డైరెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అది ఒక్కటే అబ్జర్వేటరీయే కాదు, అందుకే చెప్పా ఈజీగా హాఫ్ డే లేచిపోద్ది ఇక్కడ. సో దానికి ప్రిపేర్ అయ్యి రావాలని. ఇది క్లిఫ్ కెఫే అంట, పెనాంగ్ హిల్ కాంప్లెక్స్. ఇక్కడ అందరూ చాలామంది కూర్చున్నారు. ఆ పైన చూస్తే ఇదిగోండి మసీద్ బుకిట్ బెందేరా. ఆ పైన సేమ్ ఇంచుమించు ఆ రెస్టారెంట్ హైట్లోనే ఉంది, అది కూడా మేబీ కొంచెం హైట్ అయినా ఉండొచ్చు. సో అక్కడ మసీదు కూడా ఉంది. సో పెనాంగ్ హిల్ టాప్లో మసీదు కట్టారు, హైయెస్ట్ పాయింట్. సో ఇది క్యాఫే. ఫస్ట్ ఇటు పక్కకి వెళ్ళి మనం ఇటు పక్కనే ఏమైనా ఉంది క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేసి దాన్ని బట్టి ఇటు చూద్దాం. అసలు ఎందుకు ఇక్కడ మ్యాప్ ఉంది, ఇది వెల్కమ్ టు మలేషియాస్ ఇన్వెస్ట్ బయో రిజర్వ్. సో ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం అనేది కూడా ఏం చెప్పట్లేదు, బట్ ఇది ఈ లోయర్ స్టేషన్ నుండి వచ్చాము అప్పర్ స్టేషన్కి. ఆ డేవిడ్స్ రోడ్ కవర్ చేసాం. ఒక పైన అసలు చాలా ఉంది, టెంపుల్ కూడా ఉంది. 18 అంట, నెంబర్ 18 ఏంటిది, శ్రీ అరులోలి తిరుమురుగన్ టెంపుల్ కూడా ఉంది అక్కడ. అసలు మామూలుగా లేదు, చాలా ఉంది ఇక్కడ హడావిడి. మనం ఇలా అప్పర్ స్టేషన్కి వచ్చి ఇదే అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ సర్కిల్లో ఉన్నాం, 13 నేచర్ వాక్స్. ఇది ఇక్కడ ఉన్నాం. ఇదే కాదు అసలు దీని వ్యూ మొత్తం పైన చూడండి ఎంత హడావిడి ఉందో. ఆ ట్రైల్ కూడా ఉంది, టైగర్ హిల్ అంట. అక్కడ పైన ఫారెస్ట్ రిజర్వ్ అంట. 5.5 కిలోమీటర్స్ 90 మినిట్స్, వెస్టర్న్ హిల్ 7.5 కిలోమీటర్స్ 120 మినిట్స్. సో నడవాలని ఔత్సాహికులు నడవచ్చు, ట్రెక్కింగ్ చేయాలనుకునే ఔత్సాహికులు నడవచ్చు. అక్కడ చూడండి, హైక్ అలాంగ్ 5 kilometers జీప్ ట్రాక్ ఫ్రమ్ పెనాంగ్ బ్రాడింగ్ కంటెన్స్ టు రీచ్ పెనాంగ్ హిల్, ఆథరైజ్డ్ వెహికల్స్ ఓన్లీ, డ్యూరేషన్ 150 మినిట్స్. సో మనం అప్పర్ స్టేషన్ నుండి ఆ డేవిడ్స్ గ్రౌండ్ అదంతా వచ్చాం. ఇది నెంబర్ 3, అక్కడ నెంబర్ 3 ఉంది చూసారా, అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. సో ఆ క్లిఫ్ కెఫే అని ఉంది కదా, దానిలో కిందంతా ఫస్ట్ లెవెల్లో ఇది. ఇక్కడ అన్నీ ఏంటంటే ఫుడ్ ఆప్షన్స్, కాకపోతే మీకు ఓన్లీ ఫుడ్డే ఉంటుంది. డ్రింక్స్ అంటే ఈవెన్ వాటర్ కూడా మీరు కిందకి తెచ్చుకోవాలి. జ్యూసులు కానీ, కోల్డ్ కాఫీ కానీ, హాట్ కాఫీ కానీ, ఎటువంటి డ్రింక్స్ అన్న ఇక్కడ జస్ట్ ఓన్లీ తినేదానికే, ఓన్లీ ఫుడ్డే, ఇంకేమీ లేదు. రెస్ట్ రూమ్స్ ఫ్లాట్ ఫుడ్ ఉంది. చూడండి అంతా ఫుడ్ ఇలా తెచ్చుకున్నారు. కొంచెం రీజనబుల్గా ఉంది, చాలా రీజనబుల్గా ఉంది ప్రైసెస్ కూడా. సో మనం ఏమైనా డ్రింక్స్ కావాలంటే మాత్రం కిందకి వెళ్ళాలి. ఈవెన్ వాటర్ బాటిల్ కావాలన్నా కూడా కిందకి వెళ్ళాలి. సో ఫస్ట్ మీకు వాటర్ కావాలంటే కిందకి వెళ్ళి తెచ్చుకొని, ఇక్కడ ఏంటంటే డ్రింక్స్ను ప్లస్ సోవెనీర్ షాప్ ఉంది. సో కాఫీ, టీ
అక్కడ చూడండి సోవనీర్ షాపు, ఇక్కడేమో డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీము మొత్తం అన్నీ ఉన్నాయి. సో watermelon juice, mango juice, water. Water for you, sir. Teh tarik masala. సో ఇక్కడ అన్ని జ్యూసులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. Water for you, sir. Masala tea or ginger tea or ice kacang or cendol or fruit salad. Coffee. Coffee or latte. సలాడ్స్ కమ్ డ్రింక్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్లు, వాటర్ బాటిల్ అన్నీ ఇక్కడ. Water for you, teh tarik or masala tea, ice kacang or cendol, mango ice. It's all fresh one. You can make సో అన్నీ మిల్క్ షేక్లు కానివ్వండి మొత్తం అన్నీ Original juice press. అన్నీ 15 ringgits అలా ఉన్నాయి. ఇక్కడ కూడా Anything, sir? What you want, I can help you. This one ice kacang, this one cendol. Okay. You want the beef? You want the hot drink, fruit juice? You want egg blender? దిస్ మిల్క్ షేక్. Yeah. You want the strawberry, mango, milkshake, chocolate milkshake? Đây là cái này ăn.有红豆冰channel6块钱吧了啊。你要什么？我介绍你们。你要吃冰还是你要喝水的？吃冰的，这冰，老板娘，你拿这个一种，我们这边去红的，这个在里面有红豆、有水果、有冰淇淋，他们 mix 一起的，多少钱一个？ 14块罢了。2个人可以 share， 3个人可以 share。大菠萝，这个它有芒果、以及雷根、宝贝亚、strawberry， 在里面我们还有红豆冰。我一个人呢。那一个人你可以选项哦，可以哦。 Can I have chocolate avocado ice OK。 and OK 吗？ one big water 我 bottle. 拿米娜的巴萨车豆，我拿给纸给你们做。 One big water bottle. OK。Big 米娜的巴萨。 కిందకు వచ్చి చూపించే కదా, ఏదో చాక్లెట్ అవకాడో ఐస్ క్రీమ్ అంట. సో ఇదొకటి ఏదో పురుగు వస్తుంది. ఇదొకటి 15 ringgits. ఇది వాటర్ బాటిల్ ఇంతవరకు మలేషియాలో నేను తీసుకున్న ఎక్స్పెన్సివ్ వాటర్ బాటిల్ ఇది. 1.2 లీటర్ 5 ringgits. కాకపోతే కోల్డ్ ఉంది. ఇదేమో 15 ringgits అంట ఈ ఐస్ క్రీమ్, అవకాడో చాక్లెట్ అవకాడో ఐస్ క్రీమ్. సో కరిగిపోతుంది, కరిగిపోయే ముందు తినాలి.